మనిషి అదే ఎదురుగుండా కూర్చోబెట్టి అప్పుడు అవతలోడు ఆక్రోశం వెళ్ళగక్కుతాడు, నేను ఎంత కష్టపడ్డాను పార్టీకి అదంతా చేసావా, ప్రస్తుతం నా కాంబినేషన్ ఇది, నా ఆలోచన ఇది, రైట్ ఆర్ రాంగ్, నా నిర్ణయం ఇది, నెక్స్ట్ ట్రిప్కి నీకు నేను ఏర్పాటు చేస్తాను, లేకపోతే నీకు వేరే ఆల్టర్నేటివ్ చూస్తాను అంటే స్థిర నిర్ణయం తీసుకుని నీకు ఈ పదవి ఇస్తాను అని చెప్పేటటువంటి ఫీలింగ్ ఈయన దగ్గర ఉండదు. అభ్యర్థుల విషయం అంటే కన్ఫ్యూజన్ ఉంది అనేది అర్థమైపోతుంది, దానివల్లే లేట్ అవుతుంది అనేది. అలాగే పథకాల విషయంలో, హామీల విషయంలో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం టీడీపీ ముందు ఉందా? ఆల్రెడీ బస్సు ఫ్రీ లాంటి పథకాలు తెలంగాణలో ఎలా ఉందో, కర్ణాటకలో ఎలా ఉందో చూస్తున్నారు. అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు. ఆయన ఒకళ్ళకే అంటే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారే స్వయంగా చెప్పింది, ఎవరు అడిగితే నవరత్నాలకి మీ రీప్లేస్మెంట్ ఏంటంటే నవరత్నాల విషయం దాన్ని మేము సూపర్ 6గా మార్చాం అనేసారు. అంటే ఇలాంటి కొంత ఇబ్బందులు ఇప్పుడు పథకాల విషయంలో కూడా టీడీపీ ముందు ఉన్నాయా, అవి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? తెలుగుదేశం ఇంకేం మార్చుకోదు, ఆ విషయంలో డెసిషన్ అదే ఫైనల్, సూపర్ 6 ఫిక్సా అంతే. ఇంకా అందులో జనసేనకు సంబంధించి కూడా పక్కన పెట్టి ఇచ్చేస్తున్నారు. వాటిని ఏదైనా యాడ్ అంటే 1-2 యాడ్ చేపిస్తారు. ఆయన అన్న 10 లక్షలు యువతకి ఏడాదికి 500 మందికి అదంతా పోయినట్టేనా? ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటిది మీరు చూస్తే షణ్ముఖ వ్యూహం సంకనాకిపోయింది, అది ఆయనది, పవన్ కళ్యాణ్. అది అసలు ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇద్దరు కలిపి జాయింట్ అని చెప్పి ప్రతి చోట ఎవరు ఫోటోలు ఎట్టుకు తిరుగుతున్నారు? చంద్రబాబు బొమ్మను బాబే భవిష్యత్తును మీ గ్యారంటీ షూరిటీ అని రాసిస్తున్నారు. ఇంకా బాబుది ఇచ్చేశాక ఇంకా జనసేన ఏముంటాయి అంటే పార్టీని విలీనం చేయలేదు కానీ ఆయన ఆలోచనల వ్యూహాలను విలీనం చేస్తారేమో టీడీపీలో. అవును. రెండో పాయింట్ ఏంటి, వీటిట్లను మార్చే ఉద్దేశం లేదు. మార్చారనుకోండి, ఇప్పుడు వైసీపీ